దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు ట్రక్ డ్రైవర్లు. అందుకే వారి ప్రయాణం కంఫర్టబుల్ గా ఉండటం ముఖ్యం. ట్రక్ డ్రైవర్ల అలసట మరియు ఒత్తిడిని తొలగించడంలో సాంకేతికత ఎలా ముఖ్యమైందో, వారి పాత్ర ఎలా పోషిస్తుందో ఇప్పుడు చూద్దాం. మన డ్రైవర్స్ తెలియని ఎక్కువ దూరం ఎక్కువ బరువుతో ఆగకుండా నిరంతరాయంగా ప్రయాణించడం సులభం కాదు. వీరి ముందు చాలా సవాళ్లున్నాయి. మరియు దేశ పురోగతిని వేగవంతం చేసే మహత్తర బాధ్యత భుజాలపై ఉంది. వీరే దేశ ట్రక్ రథసారథులు. తమ ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి గమ్యం చేరుకుంటారు. ట్రక్ డ్రైవర్స్ బాధ్యతలతో కూడిన ఈ ప్రయాణమే అయినా తరచుగా వారిలో అలసట వస్తుంటుంది. సేవ్ లైఫ్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం ఒక డ్రైవర్ ప్రతిరోజు సుమారు 12 గంటల పాటు డ్రైవ్ చేస్తారు మరియు 400 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తారు. ఇది ట్రక్ డ్రైవర్ల మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఈ అలసట మరియు ఒత్తిడి తరచుగా రోడ్డుపై ప్రమాదాలు జరిగే అవకాశాలను పెంచుతుంది. సేవ్ లైఫ్ ఫౌండేషన్ సర్వే ప్రకారం దేశంలోని 49% ట్రక్ డ్రైవర్లు అలసిపోయినట్లు లేదా నిద్రపోతున్నట్లు అనిపించినప్పటికీ వారు సుదీర్ఘ మార్గాల్లో డ్రైవింగ్ కొనసాగిస్తున్నారు. 500 किलोमीटर 600 किलोमीटर चलाता हूँ. सफर लंबा हो तो वैसे चलाता हूँ. बहुत ज़्यादा सेहत बेकार होता है. ట్రక్ డ్రైవర్ల అలసట అలాగే ఒత్తిడిని తగ్గించడానికి దేశంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు వాహన తయారీ కంపెనీలు, పాలసీ మేకర్లు, ట్రాన్స్పోర్టర్లు, ఇండస్ట్రీ వ్యక్తులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. పెద్ద ట్రక్కులలో సౌకర్యవంతమైన సీట్లు మరియు NVH క్యాబిన్ డిజైన్ల అవసరం ఉంది. అంటే తక్కువ శబ్దం, తక్కువ వైబ్రేషన్ మరియు సౌకర్యం కోసం పూర్తి ఏర్పాట్లు ఉన్న క్యాబిన్లు. అంతేకాకుండా ట్రక్ నడుపుతున్నప్పుడు ప్రయాణికుల అలసటను తగ్గించేందుకు ఆధునిక సాంకేతికత వంటివి ట్రక్కులో టిల్ట్, టెలిస్కోపిక్ స్టీరింగ్, AMT మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్లు ఉండటం చాలా ముఖ్యం. దీనివల్ల ట్రక్ డ్రైవర్ల అలసట తగ్గి ప్రయాణం మరింత సురక్షితంగా ఉంటుంది.